లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. కాసేపట్లో చేవెళ్ల వేదికగా బహిరంగ సభ తలపెట్టారు. ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ చేవెళ్ల సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే ఉత్కంఠ అయితే నెలకొంది. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలే గుప్పించారు. అంతేకాదు పరుష వ్యాఖ్యలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి రేపుతోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. కాసేపట్లో చేవెళ్ల వేదికగా బహిరంగ సభ తలపెట్టారు. ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నేతలు కూడా నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు చేవెళ్ల నుంచి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వాసు, చెప్పండి, చేవెళ్ల సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా పూర్తయ్యాయి? భవానీ, మరికొద్ది సేపట్లో చేవెళ్ల పార్లమెంటు పరిధికి సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారు. ప్రధానంగా చేవెళ్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్గా భావిస్తూ వస్తూ ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ ఆ రకంగా వ్యూహరచన చేశారు. దానిలో భాగంగా ఇవాళ ఈ చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభ జరగబోతూ ఉంది. ప్రధానంగా చేవెళ్ల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి సంబంధించి 4 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్కి సంబంధించి 3 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్కే ఆధిక్యత ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో కూడా 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిన చరిత్ర ఉన్న క్రమంలో ఇక్కడి నుంచి మరొకసారి గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ ప్రజా ఆశీర్వాద సభని చేవెళ్లలో కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 100 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించాలని చెప్పి ఆయన వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇవాళ జరిగేది మొదటి ప్రచార సభ. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ బస్ యాత్ర ద్వారా తెలంగాణ అంతటా దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని చెప్పి వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఒక్క నిమిషం ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య వీళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా ఈ సభా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జన సమీకరణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్దే ఆధిక్యత ఉన్న నేపథ్యంలో జన సమీకరణ కూడా భారీగా జరగాలని చెప్పి కేసీఆర్ పార్టీ క్యాడర్ కానీ ముఖ్య నేతలకు కానీ వ్యూహరచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పార్టీ ఆదేశాలు జారీ చేశారు. ఈ రకంగా చేవెళ్లకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ గతంలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేయటం, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇటు అనూహ్యంగా తెరపైకి బీసీ నేత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించి క్యాడర్ బలంగా ఉన్న నేపథ్యంలో చేవెళ్ల నుంచి గెలుపు అవకాశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వాసు, చూసుకుంటే అంటే చేవెళ్ల సభలో కేసీఆర్ ఈసారి ఎలాంటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు అధికార పార్టీ కాంగ్రెస్ పై అనే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎప్పుడు చూసినా ఏ సభలో పెట్టినా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించుకుంటున్న విషయం మనం చూసాం. సో ఈ చేవెళ్ల సభలో ఎలా ఉండబోతుంది? అంటే గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఆయన ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్ళారు. స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడారు. అట్లాగే అనంతరం ఆయన కరీంనగర్లో కానీ సూర్యాపేటలో కానీ భారీ బహిరంగ సభల్ని ఆయన ప్లాన్ చేశారు. ఆ సందర్భంగా ఆయన నల్గొండలో భారీ బహిరంగ సభని ప్లాన్ చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ని ఆయన తీవ్రస్థాయిలో దుమ్మెత్తుకోవడం జరిగింది. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం జరిగింది. అట్లాగే తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చేవెళ్ల సభలో ఆయన ఈ 100 రోజుల పాలనకు సంబంధించి కానీ, అసెంబ్లీకి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కానీ,
అట్లాగే ఇటీవల ఏదైతే వెలుగు చూసినా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ లేకపోతే మిగతా ఆ అంశాలన్నింటినీ కూడా ఏదైతే ప్రజల్లో చర్చ జరుగుతుందో ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ టచ్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయన ప్రసంగం ఎట్లా ఉంటుంది, ప్రసంగంలో ఏ అంశాలు ఉంటాయి, ముఖ్య అంశాలు ఏముంటాయి అనేది కూడా ప్రజల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సభకు సంబంధించి కేసీఆర్ ఎట్లా మాట్లాడతారు అనేది కూడా ఇంట్రెస్ట్గా ఉంది. మొదటి ఈ రకంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నుంచి ఈ సభ ద్వారా తొలి ప్రచార సభని ప్రారంభిస్తుంది. ఈ సభ ద్వారా ముందు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభలు ఉండే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సభ ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ ప్రజలకు వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చేసే ఆరోపణలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసే విమర్శలు కానీ ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇంట్రెస్ట్గా మారింది. మెయిన్గా కరెంటు కోతలు, అట్లాగే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు, తాగునీటికి ఇబ్బందులు రావటం, సాగునీటికి సంబంధించి ఇబ్బందులు రావటం, జలాశయాలు ఎండిపోవటం, బావులన్నిటి కూడా ఎండిపోవటం, బోర్ల నుంచి కూడా నీళ్ళని పరిస్థితి, ఈ రకం కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఆ రకంగా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పి మనం భావించవచ్చు. భవాని. రైట్, థ్యాంక్ యూ వాసు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. కాసేపట్లో చేవెళ్ల వేదికగా బహిరంగ సభ తలపెట్టారు. ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ చేవెళ్ల సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే ఉత్కంఠ అయితే నెలకొంది. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలే గుప్పించారు. అంతేకాదు పరుష వ్యాఖ్యలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తి రేపుతోంది.